నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమేలి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. పేర్ని నాని వంశీ చావుతో కూటమి ప్రభుత్వం పతనానికి నాంది పలుకుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ వివేక మర్డర్ లాగా వంశీ పైన ఏదైనా కుట్ర చేస్తుందా, అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, ఏమంటారు మీరు? ఇప్పుడు పేరు నాని గారు మలపరెడ్డి వంశీని చూసేటప్పటికి కొంచెం బాధ వస్తుంది, సహజంగానే బాధ వస్తుంది. ఆయన ఏమన్నాడంటే వంగవీటి మోహన్ రంగా గారు చావుతోటి టీడీపీ ఎన్టీఆర్ ప్రభుత్వం కూలిపోయింది, ఓడిపోయింది. వలవనేని వంశీతోటి ఈ కూటమి ప్రభుత్వానికి హాని జరుగుద్ది అన్నట్టు చెప్తున్నాడు. యాక్చువల్గా ఆ పోలికే అసంబద్ధం. ఫస్ట్ పాయింట్, వంగవీటి మోహన్ రంగా హత్య అవాళ అప్పటి ప్రజలకు తెలియకపోయినా తర్వాత తెలిసింది అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలాగ జరిగింది, దాని వెనకాల ఏం కుట్ర ఉంది, తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఎన్టీ రామారావు గారు కానీ ఏమీ సంబంధం లేదని తెలిసే 94లో కాంగ్రెస్ పార్టీని తుడిసే అవతల పడేశారు. 294కి 26 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. అది తెలుసుకోవాలి ఫస్ట్ అతను. అంటే ఆ కథ అక్కడితో ముగిసింది. వీళ్ళు పదే పదే రామారావు గారికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని, లేకపోతే రంగా మాటల గురించి వీళ్ళకి ఈ తుప్పు పట్టిపోయిన అస్త్రాలన్నీ తీసుకొస్తూ ఉంటారు బయటికి. 2 ఎకరాలు 2000 కోట్లు వ్యవసాయం దండగా అన్నాడు. ఈ సిగ్గు లేదు, బుద్ధి లేదు వీళ్ళకి. అంతకు మించి వాళ్ళని విమర్శించడానికి లేదు. కాబట్టి అయ్యే వాడుతూ ఉంటారు. అది పూర్తిగా కనుమరుగైంది, మర్చిపోయింది. రంగా గారు అబ్బాయి టీడీపీలో ఉన్నాడు. 2 కులాల మధ్య చిచ్చు పెడదాం ఉన్నారు. 2 కులాలు కూడా 9 సిగరెట్లు అంటించుకున్నాయి ఇప్పుడు. ఏంటండి, కాబట్టి ఆ పాచిపోయిన పాడుబడిన తుప్పు పట్టిన అస్త్రాలను ఇంక వాడటం మానేయాలి. వాళ్ళు చేతికంటూ పోద్ది వాళ్ళకే. ఇప్పుడు బాగా తుప్పు పట్టిపోయిన కత్తి పెట్టుకున్నావు, నీకే కత్తి గుచ్చుకుంటుంది. నువ్వు పొడిచి లోపల నీ చేయి గుళ్ళిపోద్ది. ఇప్పుడు వంశీ చనిపోతాడు నువ్వు ఎలా చెప్తున్నావు? నీకు ఎవరు చెప్పారు? అతను వైద్య పరీక్షలు చేశారు. నిజంగా అంత ప్రమాదం ఉంటే వైద్యం చేయరా? మీ ప్రభుత్వం అంత అధ్వానం, దుర్మార్గం, అరాచకం ఈ ప్రభుత్వంలో ఉండదు. ఎవరో కూడా రఘురామకృష్ణరాజు గారిని ఎర్రగొట్టేసి అతనికి ఏం జరగలేదు, దెబ్బలేం తగలలేదు, అతను ఎవరో కొట్టలేదని చెప్పి అంత నీచమైన వాళ్ళు ఎవరో ఉండరు ఇప్పుడు ఇక్కడ. మొన్న మధ్య కోరంట్ల మాధవ్ అరెస్ట్ చేస్తే హాస్పిటల్లో నీకేమైనా దెబ్బలు తగిలినాయా లేదా అని చెప్పేసి అతను నాకేం తగలేదు, నన్ను ఏం కొట్టలేదు బాబు అంటే కొట్టారా లేదా అని చెప్పి పెద్ద ఆత్రం పడిపోయింది ఒక ఆవిడ హాస్పిటల్లోనే, ఒక డాక్టర్ గారు ఎవరో. అంటే మీ పని చేసి మీ ముఠా వాళ్ళు ఇంకా ఉన్నారు. కాబట్టి అతనికి ఏం వైద్యంలో ఏమీ తేడా జరగదు. వాళ్ళు నీ మీద అందుకనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, కేసు పెడుతున్నాను నీ మీద, వాళ్ళని కించపరిచేమని. సిగ్గుండాలి ఏదైనా. అలాంటి దుర్మార్గమైన పనులు మీరు చేస్తారు. కరోనా వచ్చినప్పుడు అచ్చెన్నాయుడు గారిని 800 కిలోమీటర్లు తీసుకెళ్ళి ఆపరేషన్ చేసుకుని ఉన్నామండి. ఆయన పేషెంట్, పైగా ఆయన కరోనా అంటించేస్తాను చూసారు. ఆయన పాపం ఆయన మంచి దిట్టమైనడు కాబట్టి తట్టుకున్నాడు. మరి నందకిషోర్ అని వైజాగ్ అయిన ఒక ఆయన్ని తీసుకెళ్ళి కర్నూలులో ఆయనకి హాస్పిటల్ కరోనా అంటే చంపేశారు ఆయన్ని. ఎంత దుర్మార్గం చేశారు మీరు. అటువంటి నీచమైన బుద్ధి కానీ క్రూరమైన ఆలోచన కానీ వీళ్ళకి రాదు. అలా వస్తే మీరు ఎందుకుంటారా? ఈ రోడ్ల మీద తిరుగుతారా మీరు? ఓచకోత కోసేసి ఎవరికాడే అక్కడికాడ కోట కుప్పానికి ఏలాడ తీసేద్దరు. వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ గారు అందరినీ ఇలా ఏలాడగడతాడు కదా, అలాగే ఏలాడగడుదురు. అది గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడుతున్నామంటే అంటే మీరేమన్నా లెక్క పొద్దు రాసేస్తున్నానికి రెడీ అవుతున్నారేమో. వంశీకి జైల్లో కూడా భద్రత పెంచాలి. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, పరిటాల రవి గారు మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళే చేయించారు మర్డర్. జగన్మోహన్ రెడ్డి చేయించాడు, ఏమని మనలేదు అందులో. రాజశేఖర రెడ్డి అందరూ తెలుసు అనుకుని అందరూ కూర్చుని భోజనం చేసిన తర్వాత వేసేయండి అనుకున్నారన్నమాట. అప్పుడున్న కొంతమంది అధికారులు ఇప్పుడు కొంతమంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని కొంతమంది సర్వీస్లో కూడా ఉన్నారు. కొంతమంది ఈ బ్యాచ్ అంతా కలిపి చేశారు ఆ పని. ఆ జైల్లో ఏం చేశారు, ఆ మొద్దు సీన్ అన్నవాడిని తీసుకొచ్చారు ముందుకి, నేనే వేసేసానని. ఆడు నిజంగా మొద్దాడు, ఎద్దులా ఉంటాడు కానీ మొద్దే నిజంగానే. ఆడిని చిన్న సీమలాటోడు కొట్టి చంపేసాడంట. ఆడు మళ్ళీ ఆడికి అనారోగ్యంతో స్లో పాయిజన్ ఇచ్చి ఆడిని చంపేశారు. అంచేత వంశీలాటోడు నీళ్ళే లేపేస్తారు. చాలా ప్రమాదం. అలాంటి స్కెచ్ అయినా ఉందేమో వీళ్ళకి. లేదంటే అలసిపోతాడు. నీకు ఎవరు చెప్పారు నీకు? అవునా కదండి. నువ్వు అడగాల్సింది ఏంటంటే మెరుగైన వైద్యం కోసం హెల్త్ గ్రౌండ్స్లో బెయిల్ అడగండి అయ్యా. ఇప్పుడు న్యాయస్థానాలు ఏమి
వాళ్ళేమి ప్రభుత్వాలు ఇలాంటి పక్షపాతం వాళ్ళకి ఏం లేదు. ఇంకా మీ వైపు నుంచి చూపించిన దాఖలాలు బోళ్ళని ఉన్నాయి. ఓ జడ్జి గారు ఉరేసేసుకున్నాడు కూడా గాలి జనార్దన్ రెడ్డి వల్ల. వీళ్ళు అలాంటివి ఏమి ఉండవు. ఈ న్యాయస్థానాలను ఎప్పుడో తప్పుడు మార్గంలో వాళ్ళ నుంచి ఆలోచన లేదు. న్యాయమూర్తులు కూడా చాలామంది ఇలా ఉండరు. కొంతమంది మీకు అమ్ముడైపోవచ్చు ఎవరన్నా. ఆ ఇంట్లోనే 50 కోట్లు దొరికినాయి అలాగా. కాబట్టి ఇది అనుమానమే. నాకు ఆ డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అతనికైనా ఒకవేళ ప్రమాదమే చనిపోయాడు ఏమైపోద్ది? కరోనా వచ్చి బోళ్ళ మంది బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి చచ్చిపోయాడు. కరోనా వచ్చి అనారోగ్యం పాలయ్యి. సీతారామ శాస్త్రి గారు లాంటి చచ్చిపోయాడు. ఆయన కరోనా రాకుండా అనారోగ్యం పాలయ్యి. మహామహులు పోయారు అనారోగ్యంతో. ఇతను పోతాడు. దానికి పెద్ద విశేషం ఉంది. ఆరోగ్యం, మెరుగైన ఆరోగ్యం నువ్వు తట్టుకున్నట్టు నువ్వు హెల్త్ గ్రౌండ్స్లో అడుగు బెయిలు. రాలేదనుకో, నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు న్యాయమూర్తి అనుకుంటే నువ్వు పోతావు. అంతే, పోతావు. దానికి ఈ ప్రభుత్వానికి కూలిపోతానికి అతను పోతానికి సంబంధం ఏముంది? మీరు డైరెక్ట్గానే చంపేస్తారు కదా మనుషులు. మీరు డైరెక్ట్గానే చంపేశారు కదా. ఇప్పుడు తోట చంద్రని పిక్కో చంపేశారు. నేను కాకమొన్న మాచర్లలో మళ్ళీ దాన్ని చంపేశారు. మీరు డైరెక్ట్గా కొట్టి చంపేస్తా ఆడ అనారోగ్యంతో పోతే కూడా వీళ్ళ ఖాతాలో రాసేయడానికి చూస్తున్నారు. ఆ రోజులు పోయినాయి. మీరు వాళ్ళ ఖాతాలో రాసేస్తే బాగానే వేసారు అనుకోరు. ఖాతాలో ఉన్నాయి ఇదో డబ్బులు అకౌంట్లో డబ్బులు వేసినట్టు అనుకుంటారేమో. పోతాడు అంటారు. అంతే. నేనే చెప్తాను, పోతాడు ఏంటి సో వాట్ అంటాం. ఆయన అనారోగ్యంతో పోతే ఏం చేస్తాడండి ఎవడన్నా? మ్యాక్సిమం ప్రభుత్వమే వైద్యం చేయించదు వాళ్ళకి, వాళ్ళ కస్టడీలో ఉన్న వాళ్ళకి. అయినా పోతే వాళ్ళు ఏం చేస్తారు? మెరుగైన వైద్యానికి కావాలితే ఇంకా మంచి హాస్పిటల్ కూడా చూపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో నెంబర్ 1. చాలా పద్ధతి అయిన మనిషి. మీ అవలక్షణాలు మీ కొరచ బుద్ధులన్నీ ఎదుటి వాళ్ళకి అందించడానికి మాత్రం ప్రయత్నం చేయాలి. పేరుని నాని నోరు జాగ్రత్త పెట్టుకోవాలి ఇంకా. ఎందుకంటే మీ మిస్సెస్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చూపించిన ఉదారతకి, సంయమనానికి, మంచితనానికి నువ్వు ఇలాంటి ఫలితం ఇస్తే నీ పట్ల జాలి చూపించినందుకు చంద్రబాబు గారిని తిడుతున్నారు అందరూ. అది మీటర్ పెరిగిన తర్వాత ఎప్పుడో కాబట్టి చంద్రబాబు గారు సరే ఇక మొదలెట్టండి అంటే అయిపోతుండవు. నీ వెనకాల జోగ్రమేష్ ఉన్నాడు, ఏదో సీమ్ వచ్చింది బయటికి. అసలు మిమ్మల్ని అందరినీ అసలు మీరు అలాంటి వాళ్ళయ్యా బాబు. దెయ్యాల సినిమాలో దెయ్యాలట్లు మీరు. ముందు అతను లోపల వేయాలి. ఆ గోడౌన్ కేసులో పేరు నాని బయట తిరగనివ్వకూడదు. నేను నెక్స్ట్ నువ్వే అంటారేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేయించి కార్యక్రమంలో ఉన్నారు. అందులో ఏం అనుమానం లేదండి. ఏమైనా పేరుని నాని కానీ లేకపోతే వాళ్ళ ఆలోచన విధానం అలాగ ఉంటుంది. ఎవడో ఒకటి వేసేసి వాళ్ళు ఎదటోళ్ళు ఖాతాలు వేసి రంగా గారిది వాళ్ళ నాన్న ఏం చేసాడు? అసలు రంగా గారు ఎవరికడ్డు? తెలుగుదేశం పార్టీ, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న డైరెక్ట్ వైరమే కదా పార్టీలుగా. కాబట్టి అతను పెద్దోడైనా చిన్నోడైనా వీళ్ళకేం అడ్డు ఉంటుంది? ఆ పార్టీలో అతనికి మంచి పేరు వచ్చేస్తుంది. రేపో మాపో సడన్గా జాతీయ కాంగ్రెస్ ఏం చేస్తుందంటే ఎవరికి పాపులారిటీ ఉందో, ఎవరికి కులబలం ఉందో చూసుకుని వాళ్ళకి సీఎం ఇచ్చేస్తారు. అలాగైపోతాడేమో రాజశేఖర రెడ్డి గారికి అడ్డు అనుకున్నాడు. వాళ్ళ స్కెచ్ అది. యువరాజ్ థియేటర్ల జోలికి వెళ్ళరు, మిగతా అన్నీ తగలేడేస్తారు. ఆ విమలారెడ్డి గారు వాళ్ళ థియేటర్లు అయ్యి వాటి జోలికి ఏమి వెళ్ళరు. ఇదంతా ప్రీ ప్లాన్డ్ కదా. పోనీ అంత పని చేసినా కానీ అతనికి పని జరిగిందా? చెన్నారెడ్డి గారు అయ్యాడు. చెన్నారెడ్డి గారిని దింపడానికి మతకల్లాలో పెట్టాడు. డైరెక్ట్గా చెన్నారెడ్డి గారు చెప్పాడు. అన్ని బతుకంతా కుట్రలండి. ఒక్కడు కూడా నమ్మదగిన అస్సలు నమ్మకూడదు. కానీ వాళ్ళ వెనకాల వాళ్ళని పొగిడేవాళ్ళు, చెప్పేవాళ్ళు గురించి కొంచెం సమాజంలో స్థానం మంచి పేరున్న వాళ్ళందరూ వీళ్ళ గురించి పొగుడతారు. వాళ్ళు ఒక భావదారిద్ర్యం ఉన్నవాళ్ళు. అది మన దురదృష్టం. ఏం చేస్తాం? ఇలాగా ఎదటోళ్ళని చావగొట్టేసి హత్యా రాజకీయాలు, దుర్మార్గం, అవినీతి రాజకీయాలు, బురద అంటించడం, అసత్య ప్రచారం అనేటువంటి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వెన్నతో పెట్టిన విద్యలకి వెన్నుపోటుని ఎదరటోని అంటారు. వీళ్ళు చేసిన వెన్నుపోటు ఏంటి తెలుసా? ఆవు దూడ గుర్తు మీద గెలిచి హస్తం పార్టీలో దూకేసాడు. వెంటనే కాళ్ళ పారాణి ఆరకముందే పెళ్లి కూతురు లేచి వెళ్ళిపోయిందని చెప్పేసి బాటం శ్రీరామూర్తి గారు అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అయినా వీళ్ళేం చిన్నోళ్ళేం కాదు. మీ పిల్లలకి తెలియదు వాళ్ళ చరిత్ర. అతను మాట తప్పడం, మడమ తిప్పడం, విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడతారు.
ఇప్పుడు ఆవు తోట గుర్తుపోయి రెడ్డి కాంగ్రెస్లో నెగ్గాడు. ఇందిరా కాంగ్రెస్ గెలిచింది, అధికారంలోకి వచ్చిందని టక్కమని వాళ్ళు వదిలేసి అలాగే వదిలేసి ఇందులోకి వచ్చేసాడు. వాళ్ళు నీతుల గురించి చెప్తారు, వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ వారసులు వీళ్ళు అంతకని గొప్పగా ఎందుకుంటారు వీళ్ళు. ఇప్పటికన్నా ప్రజలు తెలుసుకుని తిరుగుబాటు చేశారు, దాన్ని కంటిన్యూ చేయాలి. వీళ్ళ ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా చేశారు. అసలు ఆ మరక కూడా కనపడివ్వకూడదు. గోడ మీద మరకబడింది అనుకోండి, పెయింట్ వేస్తే పోలేదు అనుకోండి, దాన్ని పుట్టి పెట్టేసి మళ్ళీ వేస్తారు పెయింట్, అలా చేసేయాలండి, కనపడివ్వకూడదు. అంటే వీళ్ళందరూ జైల్లో పోవాలి అంతే తప్ప ఈ కూటమి ప్రభుత్వం అటువంటి నిజంగా అలాగ అడ్డగోలుగా వెళ్ళాలి, అడ్డదారిలో వెళ్ళాలి, అక్రమ కేసులు పెట్టాలనుకుంటే కనుక మీరు ఎవరు ఒకటి మీదే ఉండరు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.